గోవు పాలు ఎంత గొప్పవో గోవు నుండి స్రవించేటటువంటి 5 పదార్థములకు అంతే శక్తి. అందుకే వాటికి పంచగవ్యములని పేరు. ఈ పంచగవ్యములు అంటే ఆవులో నుండి స్రవించినవి అని. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పురీషము అంటే పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ 5టితో కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. దాన్ని పంచగవ్యము అంటారు. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులలో కూడా 83,99,999 జీవుల యొక్క మలము దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. ఇక దేనికి పనికిరాదు. మహా అయితే కొన్నిటి పురీషము ఎరువుగా ఉంటుందేమో. విసర్జించినప్పుడు పురీషము సువాసనతో ఉండేటటువంటి పురీషాన్ని, మలాన్ని విసర్జించేటటువంటి ప్రాణి గోవు ఒక్కటే. గోవు యొక్క మలం అంత విశేషమైన సువాసనతో ఉంటుంది. ఇవాళ అది ఆచారం లుప్తమైంది. కానీ శివలింగానికి ప్రత్యేకంగా పంచగవ్యాభిషేకము అని అభిషేకం చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అందులో ఇతర పదార్థములను వేటిని వాడరు. ఇంకా కేవలముగా పంచగవ్యాలతోటే చేస్తారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, ఈ 5టితో అభిషేకం చేస్తారు. ఈ 5టితో అభిషేకం చేయడం చేత పరమశివుడు ఎంతో ప్రీతి చెందుతాడు అని. లోకంలో ఏ ప్రాణి యొక్క మలం కూడా అభిషేకానికి వెళ్ళదు. ఒక్క గోవు యొక్క మలం శివాభిషేకానికే వెళ్ళింది అంటే ఎంత గొప్ప ప్రాణో చూడండి. వేదం కొన్ని రూపాలని చెప్పింది. ఇవి ధ్యానయోగములు లేదా దర్శనము చేసినంత మాత్రం చేత నీకు శుభం కలుగుతుంది. అవి నీకు శుభాన్ని ఇస్తాయి తప్ప వాటికి అశుభాన్ని ఇవ్వడం చేత కాదు. స్వరూపత అంటే అసలు ఆ రూపం చేత, వాటిని చూసిన కారణం చేత మంగళాన్ని ఇస్తాయి. అలా మంగళాన్ని ఇచ్చేటటువంటి వాటిని కొన్నిటిని వేదం చెప్పింది. అందులో మొట్టమొదట కీర్తించినటువంటిది అగ్నిని. అగ్నిని ఎక్కడైనా చూశారనుకోండి ఉత్తర క్షణంలో నమస్కారం చేయాలి. అందుకే యజ్ఞశాలలో నిక్షేపించేటటువంటి అగ్ని లౌకికాగ్ని కాదు, అగ్గిపుల్లతో గీసి పుట్టించారు. అరణి మంథనము అని మీరు చూస్తుంటారు. వెంకటేశ్వర వైభవోత్సవాల్లో మనం అరణిని మథనం చేసి అందులోంచి కొయ్యతో రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించి తీసుకెళ్ళి అగ్నిశాలలో నిక్షేపిస్తారు. అలా నిక్షేపించినప్పుడు అగ్ని జ్వలిస్తోందనుకోండి, అగ్ని వంక చూసినంత మాత్రం చేత అది మంగళాన్ని ఇస్తుంది. అగ్నికి ఆ శక్తి ఉంది. అలాగే రెండవది సూర్యభగవానుడు. ఉదయించిన సూర్యబింబాన్ని ఒక్కసారి చూశారనుకోండి, దానికి ఒక శక్తి ఉంది. ఇవాళ శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని శాస్త్రాలు ఉన్నాయి. సూర్యభగవానుడి యొక్క కిరణములు సోకితే ఆరోగ్యం కలుగుతుంది. సాయంకాలం ఆడుకోండి, సాయంకాలం సూర్యకిరణాల్లో ఫలానా విటమిన్ ఉంది, దానివల్ల విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది అని ఇవాళ శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. సమస్త ఆరోగ్యమునకు కారణము సూర్యభగవానుడే. ఆ సూర్య దర్శనమే చాలు మంగళప్రదత్వం. అలాగే హృదయారవిందము అంటే లోపల ఇక్కడే భక్తితో ఇక్కడ ఉన్నటువంటి తామర పువ్వుని దర్శనం చేస్తే అందులో భగవంతుణ్ణి నిక్షేపించి దర్శనం చెయ్యగలిగితే పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యదో ముఖం అంటాం కదా. అలా ఉన్నటువంటి కిందకి వంగిన పద్మం కాదు, లోపల హృదయారవిందం విచ్చుకుని ప్రేమతో పొంగు చేత ఇలా విచ్చుకుని అందులో భగవంతుణ్ణి చూడగలిగితే అది ధ్యానమునందు మంగళప్రద దర్శనం. అలాగే ఆకాశము ఎప్పుడూ మంగళప్రదం. ఆకాశం వంక చూడడం మంగళప్రదం. ఇప్పటికీ దేశంలో ఒక ఆయనకు అలవాటు ఉంది. ఆయన ఏదైనా చాలా గొప్ప విశేషాన్ని సాధిస్తే వెంటనే ఓసారి ఇలా పైకి చూస్తుంటాడు. ఆకాశాన్ని దర్శనం చేయడం మంగళప్రదం. అందుకే ఆకాశం వంక చూస్తుంటారు. ఆకాశము పరబ్రహ్మమునకు మారుపేరు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించున్నది విష్ణు స్వరూపం. ఆకాశం వంక చూసి నమస్కరించడం అంటే విష్ణువుని దర్శనం చేయడం. అందుకే ఆ ఉపాసన చెయ్యగలిగిన వాళ్ళకి ఈశ్వరుడు సిద్ధిస్తాడు వెంటనే. ఆకాశం వంక అలా చూసి పిలవగలిగిన శక్తి ఉంటే దేవతలు లొంగుతారు, ప్రకృతి వశమైపోతుంది. ఎక్కడో జరగలేదండి, ఈ ఊళ్ళోనే జరిగింది అది. మనము తరచుగా ఊరిరిగింపులు బయలుదేరే వాళ్ళం. ఇక్కడే ఆ మహానుభావుడు విఘ్నేశ్వరుడు యొక్క దేవాలయం ఉంది. ఇప్పటికీ దాన్ని జయేంద్ర నగర్ అని పిలుస్తూ ఉంటారు.
ఆ విఘ్నేశ్వరుడి దేవాలయం కట్టాలి అని సంకల్పం చేసి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి ఆ మాంధాత వారి కుటుంబాలు వెళ్ళి అడిగితే వారు కృష్ణుడి దేవాలయం కట్టాలనుకుని వెళ్ళారు. వెడితే పరమాచార్య స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అక్కడ రాదు, విఘ్నేశ్వరుడి గుడి వస్తుందని చెప్పారు. వాళ్ళు కృష్ణుడి గుడి కట్టాలని చాలా ప్రయత్నం చేసి కృష్ణుడి గుడి అక్కడ రాలేదు అని చిట్ట చివరికి విఘ్నేశ్వరుడి ప్రతిష్ఠ చేద్దామని పరమాచార్య స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్నే చెక్కించమని అడిగారు. ఆయనే ఇప్పుడు ప్రతిష్ఠ చేసిన మూర్తిని పరమాచార్య స్వామి వారే తయారు చేయించి ఆయన ఆ మూర్తికి నమస్కారం చేసి తీసుకెళ్ళండి అన్నారు. నాతో స్వయంగా ఆ కుటుంబాల వారే చెప్పారు. వాహనాన్ని ఎక్కించి స్వామిని తీసుకొద్దామంటే ఎవరు నిలబడడానికి కూడా అవకాశం లేదు, అంత ఎండ మండిపోతోంది. ఎక్కడి నుంచి, కంచి నుంచి కాకినాడ రావాలి, ఎలా వస్తారు, ఎవరు నిలబడతారు ఆ విగ్రహం దగ్గర? హడిలిపోయి వెళ్ళి పరమాచార్య స్వామికి చెప్పారు, స్వామి ఇలా ఉంది ఎండ, ఎలా పెడుతుంది, ఎవరు నిలబడతారు అని. అంటే వెంటనే పరమాచార్య స్వామి పైకొచ్చి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తన చేతిలో ఉన్న సత్యదండాన్ని తీసి దండ విన్యాస విద్యలో వారికి వారే ప్రసిద్ధి, అంతటి మహాపురుషులు. ఆ దండాన్ని విన్యాసం చేశారు. ఒకసారి తిప్పారు ఆకాశం వంక, తిప్పి ఆకాశం వంక చూశారు. చూసి నమస్కారం చేసి ఇక బయలుదేరండి పర్వాలేదన్నారు. కంచిలో బయలుదేరినటువంటి స్వామి కాకినాడ వచ్చే వరకు మబ్బులేసి చల్లగానే ఆకాశోపాసనం, ఆకాశాన్ని పరబ్రహ్మంగా ఉపాసన చేస్తారు. అలాగే రాజమండ్రిలో ఉండేవారు మహాపురుషులు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని ప్రాతస్మరణీయులు, ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనలోనే ఉండేవారు. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురువు గారు వాహనం ఎక్కేవారు కాదు, కాలినడకనే వెడుతుండేవారు. వారు కాలినడకన రాజమహేంద్రవరంలో బయలుదేరి ఆ పశ్చిమ గోదావరి జిల్లా వైపు నడిచి వెళ్ళిపోతుంటే విపరీతమైన ఎండ కాసింది. ఆయన వెంటనే చెట్టు కింద కూర్చుని సూర్య భగవానుణ్ణి స్తోత్రం చేశారు. వెంటనే శ్లోకాలతోటి, హే భగవన్, పెద్దవాణ్ణి, వృద్ధుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, నడిచి వెడుతున్నాను, నన్ను ఇలా బాధించదగునా? నా ప్రయాణం పూర్తయిపోయే వరకు దయచేసి మీరు మిక్కుట ప్రకాశమును పొందవద్దు అని. వారు చెట్టు దగ్గర నుంచి లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళారు. మబ్బుల్లోంచి సూర్యుడు పైకి వచ్చాడు, అప్పటి వరకు రాల. మహాత్ముల ఉపాసనా బలం అలా ఉంటుంది. కాబట్టి ఆకాశము మంగళప్రదమైనటువంటి దర్శనము కలిగినది. అలాగే నిత్యాగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్నవాడు, గోవుని సేవించేవాడు, వేదం చదువుకున్నవాడు, గురువు యందు భగవంతుని యందు విశేషమైన భక్తి కలిగినవాడు, శాస్త్రం ఎరుగున్నవాడు, శాస్త్రాన్ని 10 మందికి ప్రబోధం చేసినటువంటి బ్రాహ్మణుని యొక్క దర్శనము మంగళప్రదము. అటువంటి బ్రాహ్మణుడి దర్శనం అయితే చాలు, ఆ రోజు మంగళప్రదం. అలాగే గోవు యొక్క దర్శనం పరమ మంగళప్రదం. ఆవు కనపడింది అనుకోండి, ఒక్క నమస్కారం చెయ్యాలి వెంటనే. ఆవు కనపడిందంటే మంగళం. అందుకే ఆవుని కొట్టడం, ఆవుని బాధ పెట్టడం ఎన్నడూ చెయ్యకూడదు. ఆవు మీద దెబ్బ పడింది అంటే కామాక్షి పరదేవత మీద దెబ్బ పడినట్టు. అందుకే గోవుని దండించడం అన్నది శాస్త్రంలో లేనే లేదు. గోవు అంత సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి, సాక్షాత్ పరదేవతా స్వరూపమైనటువంటి ప్రాణి ఆ గోవు. అటువంటి గోవు నుండి లభించేటటువంటి పంచగవ్యాల్లో కేవలము పాలు ఏదో మనం తాగి ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవడానికే కాదు, ఆంతరముగా త్వక్ అంటే చర్మాన్ని, ఎముకలను, పట్టి ఉన్నటువంటి పాపములనన్నిటినీ కాల్చేయగలిగినటువంటి శక్తి ఒక్క పంచగవ్యానికి మాత్రమే ఉంటుంది. అందుకే షష్ఠిపూర్తి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనుకోండి, పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. పంచగవ్య ప్రాసనము అని యజమానికి అదొక ప్రత్యేకమైన కార్యక్రమం. అందులో ఆవు నుండి స్రవించేటటువంటి ఈ 5 పదార్థాలనే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆవు పాలు, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు, ఆ పెరుగులోంచి వచ్చిన వెన్న కాస్తే వచ్చిన నెయ్యి, ఆవు యొక్క పురీషము అంటే పేడ, ఆవు యొక్క మూత్రము, ఈ 5టిని కలిపి ఈ పంచగవ్యములను ప్రాసనము అంటే తినిపిస్తారు. చేతిలో వేసి లోపలికి పుచ్చుకోమంటారు. ఆ పంచగవ్య ప్రాసనానికి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చెప్తారు. యత్ త్వక్ అస్థి గతం పాపం దేహే తిష్టతి మామకి. నా శరీరములో ఉన్నటువంటి చర్మాన్ని ఆవహించి ఉంటాయి పాపాలన్నీ కూడా, అలాగే ఎముకలను ఆవహించి ఉంటాయి.
చర్మాన్ని ఎముకలని ఎంతకాలం పాపం పట్టి ఉంటుందో ఆ పాపాలన్నీ అనుభవించడానికి కావలసినటువంటి దుఃఖాన్ని అనుభవించడానికి పునర్జన్మ పొందాలి. 2, అంత పాపం శరీరాన్ని పట్టి ఉంటే విశేషమైన భగవత్కార్యం చేసేటప్పుడు ఈ పాపము ప్రతిబంధకంగా వచ్చి యజమానిగా కూర్చొనివ్వదు, అది లేపేస్తుంది యజమాని స్థానం నుండి. అలా ఆ పాపము కాలిపోవాలి అంటే ప్రాశనం పంచగవ్యస్య దహత్వ ఇవ ఇంధనం. అది ఇంధనం అంటే ఓ ఎండిపోయిన కర్రనో ఓ నూనెలో పడిపోయినటువంటి ఒత్తినో అగ్నిహోత్రం పెడితే ఎలా కాలిపోతుందో అలా ప్రాశనం పంచగవ్యస్య ఈ 5 గవ్యములను ఆవు పాలు పెరుగు నెయ్యి మూత్రము పురీషము ఈ 5టిని కలిపి పుచ్చుకుంటే ఆ మంత్రంతో లోపల ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అంటే పరగతిని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి ప్రాణి ఈ లోకంలో ఆవు ఒక్కటే. మీరు ఏ ఇతర కార్యాన్ని చెయ్యండి, ఆ కార్యంలో మీరు భక్తితో కూర్చుని చెయ్యడం వల్ల మీ భక్తికి ప్రీతి చెందిన పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆ పాపము చాలా సూక్ష్మ రూపంలోకి వచ్చి సూక్ష్మ రూపంలో అనుభవింపబడి తగలబడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుడు పాపాన్ని పూర్తిగా తీసివెయ్యడు. సుందరకాండలో హనుమ తీర్పు లక్షితే ఆయన స్పష్టంగా చెప్తారు. హనుమ, నీవు ఇతపూర్వం పుణ్యం చేశావు, అనుభవించావు, పాపం చేశావు, ఇప్పుడు అనుభవించాలి. మరి పాపం చేస్తే ఈశ్వరుడు దాన్ని అనుభవించకుండా ఎలా చేస్తాడు అంటే బాగా తక్కువకి తీసుకొచ్చేస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో ఓ భయంకరమైనటువంటి స్థితిలో హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తాడు, ఈశ్వరుడు అలా తీసేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాడా లేదా? వెళ్ళొచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు, పోయింది ఆ పాపం, అక్కడతో తీసేస్తాడు ఈశ్వరుడు. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయన అశుభాల్ని తీసేస్తాడు. అశుభాలు దేనివల్ల వస్తాయంటే పాపాల ఫలితంగా వస్తాయి. ఆ అశుభాల్ని దేనిలా తీసేస్తాడు అంటే పాపమును చాలా తక్కువ స్థాయిలోకి తెచ్చి అనుభవింపచేసేస్తాడు. ఈశ్వరాలను క్షమించు, ఇంకెప్పుడు నేను ఇటువంటి పాపం చెయ్యనని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు కనుక ఆ భక్తికి మిచ్చి తీస్తాడు. గోవు చాలా విశిష్టంగా తీస్తుంది. ప్రాశనం పంచగవ్యస్య ఆ 5టిని లోపలికి పుచ్చుకున్నంత మాత్రం చేత యత్ త్వక్ అస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే. నన్ను పట్టుకుని ఉన్నటువంటి నా చర్మాన్ని ఎముకల్ని పట్టుకుని ఉన్నటువంటి పాపములన్నీ కూడా కేవలము పంచగవ్యాల్ని నోటిలోకి పుచ్చుకున్నంత మాత్రం చేత కాలిపోతాయి. కాదు కాదు, పరమ పవిత్రం చెయ్యాలి దేన్నైనా, విశేషమైన పవిత్రమైనటువంటి స్థితిని పొందాలి ఒక చోటు అనుకుంటే అలా చెయ్యగలిగినటువంటిది గోవు ఒక్కటే. గోవు అనేక కారణాల చేత చేస్తుంది. నేను స్నానం చేసి లేననుకోండి, స్నానం చేస్తే కానీ బాహ్య శౌచం కలగదు. బాహ్య శౌచం కలిగితే కానీ నేను కొన్ని పనులు చేయకూడదు. ఏదో దేవాలయ ప్రవేశం చేయడం, పూజ చేయడం, సంధ్యావందనం చేయడం, ఇలాంటివి బాహ్య శౌచం ఉంటేనే చెయ్యాలి. సంధ్యావందనానికి కూడా ఇంకా మినహాయింపు ఇచ్చారు కొన్ని చోట్ల. బాహ్య శౌచములు కలగాలి అంటే స్నానం చేయాలి. ఆ స్నానాలలో ఒక విశేషమైన స్నానం దేని వలన కలుగుతుందో తెలుసా? గోవు సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు దాని డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడితే ఒక పరమ పవిత్రమైన స్నానం చేశాడు అని ఖాతాలో వేస్తాడు. అది పరమోత్కృష్టమైన స్నానం, వాయుస్నానం అంటారు దాన్ని. అందుకే గోధూళి వేళాయే అంటారు. ప్రత్యేకంగా అది ఒక కాలమునందు ఒక విభాగంగా చెప్పబడుతుంది. గోధూళి ప్రసరించే కాలం అంటే గోవులన్నీ కూడా అరణ్యం నుంచి తిరిగి వచ్చే కాలం మేతమేసి. చిన్ని కృష్ణుడు ఆవులతోటి ఆవు దూడలతోటి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ముందు నడుస్తున్నటువంటి ఆవులు దూడల యొక్క డెక్కల నుండి పైకి రేగినటువంటి ధూళి ఆయన ఒంటి నిండా పడి ఉంటే ఆయన మీద అనేక రకాలైన దుమ్ము పడింది కృష్ణుడి మీద. ఒక్క గోధూళే కాదు, హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో
జయముం ప్రార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు భీష్ముడు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కూడా ఆయన మీద పడింది. అప్పుడు కరుణామూర్తి అర్జునుడి కోసం ఆ డెక్కల ధూళంతా మీదేసుకున్నాడు. ధ్యానమూర్తి, ధ్యానం చెయ్యవలసిన మూర్తి ఏదో తెలుసా? గోధూళిధూ సరితకోమల గోపవేషం. అందుకు లీలాశకుడు దాన్ని ప్రతిపాదనం చేశాడు. సాయంకాలం వేళ ఆవులు దూడలు మందలు అరణ్యంలో మేత మేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటిని తోలుకుంటూ వెనక నడుస్తున్నటువంటి చిన్ని కృష్ణుడి మీద ఆ గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి మీదంతా పడిపోయి ఆ మట్టితో ఆ పరాగముతో కప్పబడినటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం అచ్యుత శిశం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నమస్కరిస్తానన్నాడు లీలాశకుడు అటువంటి కృష్ణుడికి. ఎందుకు ప్రతిరోజు నమస్కరించడం అంటే, ఆ గోధూళి దూసిరిత కోమల గోపవేషం మోక్షానికి కారణమవుతాడు, జ్ఞానప్రదాత అవుతాడు, అందరి బంధనాలు విప్పేస్తాడు. అటువంటి వాడు ఎంత కరుణామూర్తి కిందకొచ్చేశాడంటే, గోపాల బాలురు గోపాల కాంతలు రావయ్య వచ్చి మా ఇంట్లో ఆవును కట్టు దూడని కట్టు అంటే కట్లు కట్టాడు. కట్లు విప్పేవాడు కట్లు కట్టాడు. ఆ మూర్తిని దర్శనం చేస్తే కట్లు ఇప్పేస్తాడు. అంటే జ్ఞానమును పొందుతారు. జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి కావలసినటువంటి యోగ్యతని పొందుతాడు. అంత గొప్ప స్థితి గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ గోవుల యొక్క ధూళి ఒంటి మీద పడినటువంటి కృష్ణ భగవానుని యొక్క రూపము అంత మంగళప్రదమైతే, గోవుల డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒంటి మీద పడడం ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర స్నానం. అది అవబృధ స్నానమని ప్రత్యేకంగా యజ్ఞయాగాది క్రతువులు అయిపోయిన తరువాత చేయిస్తారు. ఆ చేయించినటువంటి శక్తి ఎంతకాలం ఉంటుందంటే ఆ జుత్తు ఉన్నంతకాలం ఉంటుంది. ఆ జుత్తు చూస్తే ప్రత్యేకంగా ఓసారి నమస్కారం పెడతారన్న ఆయన అవబృధ స్నానం చేసిన వారండి అంటారు. ద్రౌపదీదేవి గురించి మహాభారతంలో ఎక్కడ చెప్పినా రాజసూయ యాగం చేసిన తర్వాత అవబృధ స్నానం చేసిన తల్లి అటువంటి జుత్తు పట్టుకున్నాడు దుశ్శాసనుడు. అందుకు వాడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగాడు భీముడు. కాబట్టి అవబృధం చేస్తే ఎంత గొప్పదో, స్నానం ఎంత గొప్పదిగా చెప్తారో, గోవు యొక్క డెక్కల నుండి పైకి రేగినటువంటి ఒంటి మీద పడడం అంత గొప్పది. అదొక పవిత్ర స్నానం. అటువంటి స్నానశక్తిని ఇవ్వగలిగినటువంటి ప్రాణి గోవు ఒక్కటే. కాదు కాదు, ఆ గోవు యందు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ గోవు నుండి స్రవించినటువంటి పదార్థములలో ఒక పదార్థము అగ్ని యందు తప్తమైతే భగవంతుని యొక్క స్మరణ కల్పిస్తుంది. అది ఏది? భస్మ అని పిలుస్తాం మనం. భస్మ అన్నదాన్ని స్కాంద పురాణంలో బ్రహ్మోత్తరఖండంలో చాలా విశేషమైనటువంటి వివరణ చేశారు. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే బూడిద కాదు, కేవలము బూడిద కాదు. ఆవు యొక్క పురీషాన్ని, ఆవు పేడని గ్రహించి చిన్న చిన్న ఉండలుగా చేసి స్కాందంలో కొన్ని మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలతో కాలుస్తారు. ఆ మంత్రాలతో కాలిస్తే ఎంత తేలిగ్గా అయిపోతుందంటే, మీరు ఏదో ఒక 150 గ్రాముల పేడని కాలిస్తే అది చేత్తో పట్టుకున్నప్పుడు ఒక పక్షి ఈకంత తేలికైపోతుంది, గట్టిగా అయిపోతుంది. అసలు మీరు చేత్తో విరవలేరు, అంత గట్టిగా అవుతుంది. అంత గట్టిగా అయిపోయినటువంటి భస్మ రక్షాకారకమై ఉంటుంది. అందుకే ఎప్పుడైనా రక్ష పెట్టారనుకోండి, 3 రేఖలుగా పెట్టుకోరు, ఒక్కటే పెట్టుకుంటారు ఇలా. అది ఎవరు పెట్టుకోవాలంటే తనకి తాను పెట్టుకోకూడదు, పెద్దవారు పెడతారు. తల్లి బిడ్డలకి రాత్రి పడుకోబోయే ముందు పసిపిల్లలకి రక్ష పెడుతుంది. రక్ష పెట్టేటప్పుడు విభూతి మీద ఇలా రాసి బొటన వేలు ఇలా పెడుతుంది. నుదుటి మీద ఇలా పెడితే పెద్దవాళ్ళు పెట్టారని గుర్తు. అది రక్షాకారకము. అది ఉన్నంతసేపు ఏ ఉగ్రభూతములు చెనకవు. పసిపిల్లలు తమని తాము రక్షించుకోలేరు కనుక వాళ్ళని రక్షించడానికి అమ్మ రక్ష పెడుతుంది. రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాంభవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అమ్మ రక్ష పెడుతుంది, గురువుగారు రక్ష పెడతారు. ఎక్కడికో చాలా ప్రమాదకరమైన ప్రదేశానికి యాత్రకు ఎడుతున్నారనుకోండి, భగవంతుడిని ప్రార్థించి గురువు విభూతిని బొటనవేలుతో రక్ష పెట్టి పంపిస్తారు. ఆ భస్మ, ఆ గోవు యొక్క పేడని కొన్ని మంత్రములతో అగ్నిహోత్రంలో కాల్చి పైకి తీస్తే వచ్చినటువంటి పదార్థం వైదికం.
అది ఎవరో కొందరికి చెందినది కాదు, భస్మధారణ సమస్త సంప్రదాయములకుంది. అందుకే యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో కాలిపోయినటువంటి పదార్థం శేషాన్ని అంటే దర్భ కాల్చి తీస్తూ ఉంటారు. కానీ అసలు నేను వేదాలకు ఉన్నటువంటి వ్యాఖ్యానంలో చదివింది ఏమిటి అంటే లోపల కాలిపోయినటువంటి దానిని పేడతో కలిపి తీయాలి అని, ఆవు పేడతో కలిపి తీస్తారు అని. తీసినటువంటి ఆ భస్మ ఉన్నదే దాన్ని వైష్ణవులు కూడా పెట్టుకుంటారు, ఆ భస్మధారణం చేస్తారు యజ్ఞం అయిపోయిన తర్వాత. రక్ష అని దాన్ని సమస్త అంగప్రత్యంగముల యందు పెట్టుకుంటారు. ఆయా అంగప్రత్యంగములకు ఈశ్వరుని అనుగ్రహం కలగాలి, రక్షింపబడాలని. అలా మంత్రములతో మంటలో కాల్చి తీసినటువంటి ఆవు పేడ ముద్ద భస్మగా మారుతుంది, దాన్ని విభూతి అంటారు. అది ప్రతిరోజు మంత్రపురస్సరంగా లలాటమునందు పెట్టుకుంటే ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి మరిచిపోయి లౌకికంగా తిరగడం వలన మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి అనేకమైనటువంటి జన్మలెత్తడానికి కారణమైనటువంటి కర్మపాశములు తొలగిపోయి భక్తి అంకురించి భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టు చేస్తుంది. ఏది చేస్తున్నా భగవంతుడు స్మరణలోకి వస్తాడు. భగవంతుని స్మరణలోకి తీసుకురాగలిగినటువంటి పదార్థమునకు భస్మ అని పేరు. భస్మధారణము వైదికము. ఆ భస్మ ఎక్కడిది? ఎక్కడ పడితే అక్కడ బూడిది తీసుకొచ్చి పెట్టుకోరు. ఆవు పేడని అగ్నిహోత్రంలో సమంత్రకంగా కాల్చి తీస్తే భస్మ. అటువంటి భస్మ తయారు చేసి లలాటమునందు పెట్టుకుంటారు. అది ఒక్క గోవు యొక్క పురీషము నుండి మాత్రమే ఉత్పన్నమవుతుంది. 2 స్థలశుద్ధి, దేహశుద్ధి, దృష్టిదోష నివారణ, భయాన్ని పోగొట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క గోవు నుండే వస్తాయి. అందుకే పసిపిల్లలు చాలా ఉద్వేగభరితమైన సన్నివేశంలో ఉలిక్కి పడిపోయారనుకోండి, ఆ పిల్లలకి మానసికంగా ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి కలిగిపోయిందనుకోండి ఆ సందర్భం వల్ల. నేను ఒక చోట చూశాను, బుద్ధిహీనులై తల్లిదండ్రులిద్దరూ ఇంకా ప్రాయం సరిగ్గా తెలియనటువంటి ఒక పసిపిల్ల దగ్గర గట్టిగా దెబ్బలాడుకుని తోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇప్పటికీ ఆ పాపకి 12 ఏళ్ళో 13 ఏళ్ళో వచ్చాయి. ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా అరిస్తే ఆ అమ్మాయికి నోట మాట రాదు, రాక అంటుంది. అప్పుడు అమ్మా నాన్న ఇలాగే దెబ్బలాడుకున్నారు. పసితనంలో ఉండగా ఉద్వేగభరితమైన సందర్భం జరిగిందనుకోండి, వాళ్ళ మనస్సు మీద ముద్ర పడిపోయి పిరికితనం అలవాటైపోతుంది. పెద్ద చప్పుడైందనుకోండి, భయంకరమైన శబ్దం విన్నారనుకోండి, వాళ్ళ మేధ ఏపాటి ఉంటుంది, అది స్తంభీభూతం అయిపోతుంది, జడత్వం వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఈ లోకంలో ఒకే ఒక్క ఉపకరణంగా చెప్పబడేది ఏమిటో తెలుసా? అటువంటి పిల్లల్ని వెంటనే ఎక్కడికి తీసుకెడతారంటే గోశాలకి తీసుకెళ్ళి గోవు పృష్ఠభాగం దగ్గర నించోపెట్టి తోక తిప్పుతారు 3 మాటలు పిల్లల చుట్టూ. 3 మాటలు తోక పిల్లల చుట్టూ తిప్పితే వాళ్ళకు పట్టిన సమస్తమైనటువంటి గ్రహదోషములు, ఇటువంటి భయంకరమైన స్థితులు తొలగిపోతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.